ఎన్టీఆర్ జిల్లాలో కుంభవృష్టి కురుస్తుంది. భారీ వర్షాలకు గన్నవరం మండలంలోని కేసరపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. మరోవైపు భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో ఏలూరు, బుడమేరు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఎస్ఎల్వి కాలనీ, కేసరపల్లి గ్రామ ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. ప్రజలను ట్రాక్టర్లు, జేసీబీలతో సురక్షిత ప్రాంతాలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తరలిస్తున్నారు. ఇక సహాయక చర్యలపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏలూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అటు విజయవాడ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు కుంభవృష్టి వర్షాలు కానీ ప్రధానంగా బుడమేరు ప్రభావం కూడా విరుచుకుపడుతోంది. ఏలూరు కాలువ ప్రభావం కూడా విరుచుకుపడుతోంది. ప్రస్తుతం మనం గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో ఉన్నాం. కేసరపల్లిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కాలనీల్లో కూడా వరుసగా నీరు వచ్చి చేరుతోంది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బుడమేరు కానీ అలాగే ఏలూరు కాలువ రెండు కూడా పొంగి ప్రవహించి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం కల్లా కూడా భారీగా నీరు వచ్చి చేరడంతో లోపల ఉన్నటువంటి కాలనీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా ఉన్నటువంటి ఈ రెండు కాలనీలు కూడా పూర్తిగా నీట ముంపుకు గురయ్యాయి. ప్రస్తుతం వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లతో కూడా అందరూ కూడా లోపలికి వెళ్ళి మనం చూస్తున్నాం కదా, ఏదైతే తెడ్ల మీద కానీ ఏది దొరికితే అది వాటిపై అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని కానీ, చిన్నారుల్ని కానీ, మహిళల్ని కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోపల మనం చూసినటువంటి ప్రాంతం అంతా కూడా ప్రధాన రహదారి లోపల ఎస్ఎల్వి కాలనీ ఉంది. ఎస్ఎల్వి కాలనీకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది. ఈ రహదారిపై పూర్తిగా దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర నీరు ఉండడం, ఇంకా ముందుకు వెళ్ళిన కొలది కూడా దాదాపు నడుము లోతు నీళ్లు ఉండడంతో ప్రస్తుతం వారంతా కూడా ముంపుకు గురయ్యారు. అటు జేసీబీ ద్వారా అలాగే ట్రాక్టర్ల ద్వారా కూడా వారిని తీసుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రధాన రహదారి అంతా నీట ముంపుకు గురైంది. ఇది జాతీయ రహదారికి పక్కనే ఉన్నటువంటి రహదారిగా కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని కూడా, నడవలేని వారిని కూడా అక్కడ తెడ్డులాగా కూడా తీసుకొని వస్తున్నారు. అలాగే మహిళలను, చిన్నారులను కూడా తీసుకొస్తున్నారు. ఈ ఎస్ఎల్వి కాలనీతో పాటు ఈ కేసరపల్లి కాలనీ రెండు చోట్ల కూడా ఇటు ఈ క్లబ్ హౌస్ అనేటువంటి వెంచర్, ఇది భారీ వెంచర్, అన్ని డూప్లెక్స్ హౌస్లు, విల్లాలు ఉన్నటువంటి ఈ వెంచర్లో కూడా భారీగా కూడా ముంపుకు గురయ్యాయి. జ్యువెల్ కౌంటీ అనేటువంటి మనం చూస్తున్నాం భారీ భవంతులు, అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు పూర్తిగా నీట ముంపుకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం సెల్లర్లో మాత్రమే కాదు, ఆ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు వెళ్ళిపోవడంతో ప్రస్తుతం వారందరినీ కూడా బయటకు తీసుకొస్తున్న ఆ దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. వారిని కాపాడేందుకు కేవలం అటు ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా స్థానిక యువకులు కూడా వారు కాపాడేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం మహిళలు కానీ, చిన్నారులు కానీ అందరూ కూడా ఇప్పటికే ప్రాణాలు అరచేత పట్టుకొని బయటకు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా తమకు ముందుగా ఎటువంటి సమాచారం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. చెప్పండి, ఇప్పుడు ఎంతసేపు అయింది నీరంతా వచ్చి గ్రామంలోకి? కొద్ది టైం వస్తున్నాం. ఎలా ఉంది లోపల పరిస్థితి? ఎలా ఉంది? లోపల బాగా మునిగిపోయింది కదా, లోపల బాగా మునిగిపోయింది. మీరు చెప్పండి, లోపల ఎలా ఉంది? లోపల ఇక్కడ దాకా వస్తుందన్న. అయితే మనకైతే తెలియదు, మా అయితే ఇప్పుడు మనకి వచ్చిందంటే వచ్చాం. గతంలో ఎప్పుడన్నా ఇలా ముంపు ఉందా ఇక్కడ? గతంలో లేదు, గతంలో లేదు. మొత్తం ఇక్కడ పిల్లలు కానీ, మహిళలు కానీ ఉన్నారు. వారిని కూడా చెప్పడం, మీది ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది? మేము వెళ్ళలేదు సార్, అక్కడ దాకా వెళ్ళాలి. ఎంతవరకు వెళ్ళిపోయింది నీళ్ళన్నీ వచ్చేసి? అంటే అక్కడ దాకా అసలు వెళ్ళలేదు, తెలవంది మరి. అది బయట నుంచి అంటే సహాయక చర్యలు చేయడానికి కానీ గ్రామస్తులు కానీ ఇక్కడికి చాలా మంది కూడా వచ్చారు. మహిళలు, చిన్నారులు వారిని కాపాడడానికి కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే లోపల ఎటువంటి పరిస్థితి ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. లోపలికి వెళ్ళి కొంతమందిని కాపాడి, పడవలు చూస్తున్నాం కదా మనం, ఈ పడవలను ఏర్పాటు చేశారు, ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. గ్రామస్తులు అలాగే రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. లోపలికి వెళ్ళి సహాయక చర్యలు చేస్తున్నారు కదా, ఎంతవరకు ఉంది వాటర్ లోపల? హిందీ వాళ్ళే లోపల చూస్తున్నాం కదా, అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యువకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎలా ఉంది లోపల పరిస్థితి? మీరు వృద్ధులను తీసుకొచ్చారు. ఎంట్రన్స్ నాకు ఇక్కడ నిండిపోయింది, లోపల అయితే ఇది పరిస్థితి. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకో 10-15 మంది నడవలేని పిల్లలు, ముసలు ఉన్నారు. మళ్ళీ వెళ్తున్నాం, ఇప్పటికే 4 ట్రిప్లు వేసాం, మళ్ళీ ఇంకో 2 ట్రిప్లు వేస్తున్నాం. లోపల ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయా? ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వెళ్ళిపోయినాయండి, ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు సహాయక చర్యలు చేస్తున్నటువంటి వారందరూ కూడా ఈరోజు ట్రాక్టర్లపై కానీ లేదంటే ఆ పడవలపై కానీ తీసుకొస్తున్నారు. మనం చూస్తున్నాం
పోలీసు బృందాలు కూడా లోపలికి వెళ్ళి ట్రాక్టర్ పై తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఆ లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా విల్లాల్లో కానీ ఆ అపార్ట్మెంట్లో కానీ ఉన్నటువంటి వారందరినీ కూడా పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొని వారందరినీ కూడా ఒడ్డుకు తీసుకొచ్చి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇల్లు మునిగిపోయినప్పటికీ, సామాన్లు మునిగిపోయినప్పటికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూసేందుకైతే పోలీస్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఉన్నారు. చెప్పండి, అంటే లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయి? లోపల కొంచెం ఫ్లోట్ అయితే ఎక్కువగానే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ సగం వరకు వచ్చింది, 5 feet వరకు వచ్చింది. మ్యాక్సిమం అన్ని ఫ్యామిలీస్ వచ్చేసినాయి, ఒకళ్ళిద్దరు తప్ప అన్ని ఫ్యామిలీస్ వచ్చేసినాయి. ఇంకా ఉన్న వాళ్ళ కోసం జేసీబీలు పంపించాం. దర్యాపుల్లో ఇక్కడ ఉన్న పునరావాస కేంద్రాన్ని తరలిస్తున్నారా? ఎక్కడికి వస్తున్నారు? దగ్గరలో ఉన్న జెడ్పీసీ స్కూల్స్ కానీ, మన ఎంపీపీ స్కూల్స్ కానీ, ఒక కళ్యాణ మండపం, వాటిని పునరావాస కేంద్రం కింద ప్రకటించారు, అక్కడికి పంపిస్తున్నారు. రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఉన్న వాళ్ళు. ఏమన్నా పడవలు కానీ ఏ మార్గాల ద్వారా బయటకు తీసుకొస్తున్నారు? మ్యాక్సిమం ట్రాక్టర్స్, ఒక 2 పడవలు ఉన్నాయి, పడవల ద్వారా ట్రాక్టర్స్, దాని తర్వాత జేసీబీల ద్వారా తరలిస్తున్నాం అక్కడి నుంచి. చూస్తున్నాం కదా, అంటే సిబ్బంది అంతా కూడా వారిని కాపాడేందుకు అనేక మార్గాలుగా ఏది వెసులుబాటు ఉంటే ఆ వెసులుబాటులో ప్రస్తుతం ఇక్కడికి తీసుకొస్తున్నారు. మహిళలను కానీ వారందరినీ కూడా ప్రత్యేకించి శ్రద్ధ వహించి మరి తీసుకొస్తున్న పరిస్థితి కూడా ఉంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? లోపల చెప్పమ్మా. ఎస్ఎల్వి నుంచి వస్తున్నాం, పొద్దున ఎస్ఎల్వి విల్లాస్ నుంచి వస్తున్నామండి. ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. మార్నింగ్ 5 o'clock జస్ట్ రోడ్డు మీద వాటర్ వచ్చింది, కొంచెం ఫ్లవర్ పాట్స్ అయ్యి పడిపోయినాయి అని తీసి సర్దుకున్నాము. కొంచెం 1 feet 2 feet అయిపోతే ఇప్పుడు ఇంట్లో 5 feet వరకు వాటర్ వచ్చిందండి. ఇళ్ళన్నీ కూడా మునిగిపోయేంత పరిస్థితి గతంలో ఎప్పుడన్నా వచ్చిందా? మీరు మేము ఇక్కడికి వచ్చి 3 years అండి. విల్లాలు, కొత్త విల్లాలు 3 years. ఎప్పుడు ఈ పరిస్థితి లేదు, అసలు వస్తుందని కూడా ఊహించుకోలేదు. 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇదే రావటం. 30 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేదు ఇక బుడమేరు రావటం అనేది. ఇది హైవేకి తనటం అనేది గత 30 సంవత్సరాలు, ఇది 2వ సంవత్సరం. అది అంటే జాతీయ రహదారి పక్కనే ఉంది, ఎంతో విలాసవంతంగా ఉంటుందంటూ కూడా ఇక్కడ చాలా మంది కూడా విల్లాలు కొనుక్కున్నారు, భారీగా అపార్ట్మెంట్లు, అందులో ఫ్లాట్లు కొనుక్కున్నారు. కానీ ఎప్పుడు ఊహించని విధంగా బుడమేరు విరుచుకుపడడంతో విజయవాడ నగరంతో పాటు విజయవాడను ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా పూర్తిగా నేట ముంపుకు గురైంది. ఒక్క బుడమేరే కాకుండా ఏలూరు కాలువ కూడా ప్రవహించడం, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చోట్ల గండి పడడంతో కూడా ఆ నీరంతా కూడా ఈరోజు కాలనీల్లోకి, ఎస్ఎల్వి కాలనీ అంటే అత్యంత ధనిక కాలనీ అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి విల్లాలను బట్టి ఆ ప్రాంతం ఈరోజు మునిగిపోవడంతో వారందరూ కూడా ఈరోజు బయటకు వస్తున్నారు. ఇంటి లోపల ఉంటేనే 5 అడుగుల మేర నీరు వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వృద్ధుల్ని కూడా ఈరోజు తెడ్డుల్లాగా కూడా వారు యువకులు తీసుకొని వస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. 2 వృద్ధులని, ఒక మహిళా వృద్ధురాలు అలాగే పురుషుడు, ఇద్దరిని కూడా తీసుకుని వస్తున్నారు. యువత అంతా కూడా జేసీబీలతో వెళ్లారు. జేసీబీల్లో ఎవరైనా లోపల డాబాల పైన ఉంటే గనక జేసీబీ సహాయంతో ఆ వారి డాబా పైన ఉన్న వారిని క్యాచ్ చేసుకొని మరి వారు తీసుకొస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకునే దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఈ విధంగా ఎస్ఎల్వి కాలనీ నుంచి వస్తున్నటువంటి వారందరినీ కూడా కాపాడి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలకు సంబంధించి సచివాలయాలు ఏవైతే ఉంటాయో ఆ సచివాలయాల్లో కూడా తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా తాజాగా ఈ కాలనీలన్నీ కూడా ముంపుకు గురైనాయి. నిన్నటి నుంచి విజయవాడ అంతా కూడా ముంపు గురి కాగా 2 రోజుల నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ బుడమేరు వాగంతా కూడా దిగువకు ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి కొల్లేరులోకి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ఇంకా ముంపుకు గురేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం. కేసరపల్లి అంటే అటు ఎన్టీఆర్ జిల్లాకి, విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ కేసరపల్లి అనేది కూడా గన్నవరం మండలంలో ఉంది. ఈ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ వరదలు అనేవి కూడా ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. మనం చూస్తున్నటువంటి వృద్ధుల్ని కాపాడేందుకు దాదాపు 8 మంది యువకులు పనిచేస్తున్నారు. 8 మంది యువకులు ఆ గ్రామానికి చెందినటువంటి, కేసరపల్లి గ్రామానికి చెందిన వారందరూ కూడా ఈ విషయం తెలుసుకొని వెంటనే ఇక్కడికి వచ్చి వారందరినీ కూడా కాపాడి బయటకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వృద్ధులు నీళ్లలో నడవలేరు, నీళ్లలో కొట్టుకుని వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రస్తుతం వారికి కావాల్సినటువంటి తాత్కాలికంగా అవసరమైనటువంటి బట్టలను కూడా వారు తెచ్చుకొని ప్రస్తుతం సురక్షిత ప్రాంతానికి వెళుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వారందరినీ కూడా ప్రస్తుతం మహిళలు కానీ, చిన్నారులు కానీ అందరూ కూడా తరలిపోయారు. ఉన్నటువంటి యువకులు కూడా ప్రస్తుతం సహాయక చర్యలు చేసి గ్రామంలో ఉన్న వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఈ 2 కాలనీలే కాకుండా ఇంకా దిగువ ఉన్నటువంటి అనేక కాలనీలకు కూడా నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వారందరినీ కూడా కాపాడుతాం, ఖచ్చితంగా కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. చీకటి పడేలోగానే వారందరినీ కూడా తీసుకొస్తామంటూ కూడా వారు స్పష్టం చేయడం అయితే జరిగింది. లోపలికి వెళ్ళొచ్చినటువంటి యువకులు కూడా ఉన్నారు. ఎలా ఉంది లోపల పరిస్థితి? పరిస్థితి బాగా సీరియస్గా ఉందండి. చాలా ఇంకా ఫ్యామిలీస్ ఉన్నాయి, రెస్క్యూ చేయాల్సిన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఒకసారి నింపేసి మళ్ళీ ఒకసారి వెళ్ళి రౌండ్ వేసి వద్దామని చెప్పి. ఇప్పటివరకు ఎంతమంది బయటకు వచ్చి ఉంటారు? ఎన్ని విల్లాలు ఉన్నాయి లోపల? 120 విల్లాల పైన ఉంటాయి, 150 విల్లాల దాకా ఉంటాయి.
అన్నీ ఫుల్ అవ్వలేదు కానీ ఇంచుమించుగా ఒక 1000 మంది దాకా బయటకు వచ్చి ఉంటారు. ఇంకా ఉంటారు, ఒక 100 మంది దాకా ఉంటారు. చూడాలి ఒకసారి. అందులో పిల్లలు కానీ వృద్ధులు కానీ ఇంకా ఉన్నారు లోపల? ఇంకా లేరండి, నార్మల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది లేదు. చూస్తున్నాం కదా, మొత్తం అందరూ కూడా ఇంకా కొంతమంది పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళలు మాత్రం ముందుగా తీసుకొచ్చారు. మిగిలిన వారందరినీ కూడా ఇంకా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 1000 మంది వరకు కూడా లోపల ఉన్నారని కూడా స్థానిక యువకులు చెప్తున్నారు. ఎలా ఉంది, ఇంకా లోపల ఉన్నారా జనాలు? ఇంకొక 10 మంది ఉంటారు అన్నగారు. ఏమవదు, ఎప్పుడు రాలేదు, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వచ్చింది వర్షం, ఇప్పుడు వచ్చింది. అన్ని కామనే, అంత జనం సేపు. కుర్రోళ్ళు చాలామంది కష్టపడ్డారు, అంత ఎక్కువ టీడీపీ కుర్రోళ్ళే మా పార్టీ కోసం అందరు వెళ్ళారు, పార్టీ కోసం కష్టపడ్డారు, అందరం చక్కగా తీసుకొచ్చారు. లోపల ఉన్నటువంటి యువకులు కూడా వారి సామాన్లు తీసుకొని వస్తున్నారు. చెప్పండి, లోపల మీ ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయా? ఎలా ఉంది లోపల పరిస్థితి? ఇల్లులోకి 3 అడుగుల దాకా నీళ్ళు వచ్చాయి, 3-4 అడుగుల దాకా. అందుకు ఖాళీ చేసి వస్తున్నాం ఇప్పుడు మళ్ళీ. మొత్తం మహిళలు, వృద్ధులు అందరూ కూడా చేరుకున్నారు, బయటకు వచ్చారా? అందరూ వచ్చాయి, మేమే లాస్ట్ అన్నాం. ఎవరైనా ఉన్నారు లోపల? ఇంకా ఒక ఇంటి వాళ్ళు ఉన్నారు, వస్తున్నారు. ఇంకా అక్కడ జేసీబీలో వస్తున్నారు. చూస్తున్నాం కదా, వారి సామాన్లతో, వారి సామాన్లకు అత్యవసరంగా అవసరమైనటువంటి సామాన్లన్నీ కూడా తీసుకొని వారు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం కట్టుబట్టలతో వారు ఆస్తులు అన్నీ కూడా వదులుకొని, ఇంటిని వదులుకొని ఈరోజు కట్టుబట్టలతో బయటకు మిగిలేటువంటి పరిస్థితి కూడా ఉంది. మహిళలు కానీ, వృద్ధులు కానీ కూడా చూస్తున్నాం. జేసీబీలో ఉన్నటువంటి ఆ క్రేజ్ సహాయంతో కూడా వారిని బయటకు తీసుకొచ్చారు. ప్రాణాలు కాపాడేందుకు సాహసోపేతంగా కూడా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. స్థానిక యువకులు వీరంతా కూడా, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వీరంతా కూడా, వీరు ప్రస్తుతం వారందరినీ కూడా కాపాడి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఈ సహాయక చర్యలు ఇంకా కొంతమంది లోపలే ఉండిపోయారు కాబట్టి దాదాపు 100 నుంచి 150కి పైగా విల్లలు లోపల ఉన్నాయి కాబట్టి, అందులో దాదాపు 1000 మందికి పైగా జనాలు ఉన్నారు కాబట్టి వారందరి మొత్తం 300 విల్లాల వరకు ఉన్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది. 300 విల్లాలు ఈ లోపలే ఉన్నట్లు తెలుస్తుంది. మరి వారందరినీ కూడా బయటకు తీసుకురావాలంటే ఎంతో ఎక్కువసేపు సమయం పడుతుంది కాబట్టి వేగవంతంగా ఈ చర్యలు జరుగుతున్నాయి. కాపాడిన మరి కొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి, లోపల ఎన్ని విల్లాస్ ఉంటాయి? అటుగా 250 నుంచి 300 ఉంటాయండి. మార్నింగ్ 6కే ఫ్లో బాగా ఎక్కువైపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక్కొక్కరిని క్లియర్ చేసుకుంటా తీసుకురావడం జరిగింది. ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రావటం కానీ జరిగింది. ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం లేదు ఇప్పటివరకు. ఈ లోకల్గా ఉన్న కేసరపల్లి గ్రామస్తులు కూడా, పోలీసు వారు కూడా బాగా సహకరించి ఈ వెహికల్స్ వేసుకొని రావటము, పిక్ చేసుకోవటం, వెంబటే దింపేయటం, ఇలా బాగా నీట్గా, ఇబ్బంది లేదు. ఇప్పటివరకు ప్రాణ నష్టం ఏమీ లేదు. ప్రస్తుతానికి ఆస్తి నష్టం మాత్రం బాగా జరిగిందని అనుకుంటున్నాము. మొత్తం విల్లాస్ అన్ని కూడా మెలిగిపోయినాయి అంటున్నారు. ఎంతో కాస్ట్లీ విల్లాస్ కూడా. అవునండి, చాలా కాస్ట్లీ అండి. చాలా కాస్ట్లీ కూడా, చాలా మంచి విల్లాస్ కూడా అట్లా అయిపోయింది. ఎక్కువ రావటం, ఫ్లోటింగ్ బాగా ఎక్కువగా ఉంది. చాలా ఓపెన్ ఏరియా అవటం వల్ల చుట్టూ వచ్చేసింది వాటర్ బాగా. కార్లన్నీ కూడా సెల్లార్లో మునిగిపోయినాయి. పూర్తిగా మునిగిపోయింది. నా వెహికల్ కూడా మునిగిపోయింది. ప్రజెంట్ అక్కడ ఫుల్గా వచ్చేసింది ప్రజెంట్. కానీ ఎట్లా ఉంటుంది అనేది ఇంకా ముందు చూడాలి. బుడమేరు ఒకటేనా, ఏం పొంగినాయి? ఇక్కడ ఏలూరు, బుడమేరు పక్కనే ఉంటుందండి. వి షేప్లో ఉంటుంది. దానివల్ల ఇదని దానితో చేలంతా ఓపెన్గా ఉంటాయండి. అలాగా వచ్చేసినాయి. పైనుంచి వచ్చాయి కూడా బాగా వచ్చినాయి. బాగా ప్రాబ్లంగా ఉంది. కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా సూపర్గా చేశారండి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా సహకరించారు. పడవలు వేసుకొని వచ్చారు. చాలా వరకు 90% క్లోజ్ చేశారు. ఇంకా 10% ఉన్నారు అటు ఇటుగా. వాళ్ళు కాసేపట్లో అవుట్ సైడ్ వచ్చేస్తారు. 2-3 ఇళ్ళే. ఏ సమయం నుంచి వచ్చినాయి వాటర్ అంతా? ఇది పైనుంచి వచ్చే వాటర్ అండి. ఎక్కువ బుడవేరు, ఏలూరు కాలువ పక్కనే ఉందండి. దానివల్ల ఎప్పుడూ లేదండి. 30 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది, అది కూడా ఇక్కడ వరకు వచ్చింది. ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నాం, ఇక్కడ వరకు వస్తాం, ఊరు దాటి వస్తాం, ఫస్ట్ టైం అనమాట. అది ఇక్కడే జాతీయ రహదారి ఉంది, అవతల ఇంకా గ్రామం కూడా ఉంది, అక్కడికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి. లేదండి, లేదు. అయితే ఏంటంటే ఇక్కడికి వస్తే బాగా ఎక్కువ అండి. పైనుంచి బాగా వచ్చి ఈ గేట్లు లేపేస్తాం, అన్ని గేట్లు వదిలేస్తాం, ఆ వాటర్ అంతా వచ్చి ఇటు పడటం వల్ల ఏమి లేదండి. దానివల్ల ఇదంతా ఈ పత్తు జరిగిందండి. చాలా మంది చెప్తున్నారు పూడికలు తీయలేదని. ఇక్కడ కూడా అలాగే ఉందా? సేమ్ అదే పొజిషన్ అండి. లాస్ట్ టైం చేసినట్లయితే ఇంతకు ముందుకి ఇప్పటికి చూడండి చిన్న తేడా. ఎప్పుడు కూడా పూడికలు తీయటం వల్ల కాలువలు ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటాయి. లాస్ట్ టైం చేయకపోవటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నాను. వాటర్ సప్లై సరిగ్గా అవ్వక. చూస్తున్నాం కదా, అంటే ఏలూరు కాలువ కానీ లేదంటే బుడమేరు కాలువ కానీ ఈ 2 చోట్ల కూడా ప్రస్తుతం పూడిక తీత సక్రమంగా లేకపోవడం కానీ లేదంటే ఆక్రమణలకు సంబంధించి కూడా ఈరోజు అనేక ప్రాంతాలు ముప్పుకు గురవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఫైర్ సిబ్బంది కూడా పనిచేశారు లోపల. అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎంతమందిని కాపాడారు ఇప్పటి వరకు? ఇంకా 4 మెంబర్స్ ఉన్నారండి. ఆ 4 మెంబర్స్ రానంటున్నారు. మిగతా మొత్తం అందరం కాపాడేసాము. మ్యాక్సిమం ఎవరో లేరు. అందరం ఫైర్ సిబ్బంది మొత్తం ఈ ఊరు జనం కలిపి రానంటున్నారు. వాళ్ళు సురక్షితంగానే ఉన్నారా లోపల? వాళ్ళ పైన సురక్షితంగానే ఉన్నారు. వాళ్ళ ఆహారం ఉంది, ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఏర్పాటు చేసుకుని వాళ్ళ మట్టికి రాను. అంటే వారు తీసుకొచ్చిన వారిని ఎక్కడికి తరలిస్తున్నారు?
వాళ్ళ చుట్టాలు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఊర్లోనండి, ఈ చుట్టుపక్కల ఉంటారు కదా ఆ ఊర్లో వాళ్ళే ఇక్కడ సెటిల్ అయ్యారు. ఆ షెల్టర్కి వెళ్ళిపోదాం వాళ్ళే అంటున్నారు. అక్కడ వాళ్ళు మన షెల్టర్ ఏర్పాటు చేసిన అవసరం లేదు, ఎందుకంటే హై క్లాస్ ఫ్యామిలీస్ అక్కడ ఉండేవంతా. విజయవాడ చుట్టుపక్కల చుట్టాలు లేకుండా ఉంటే వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్ళి అలా ఆటోమేటిక్గా రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ లోకల్లో ఉన్న యూత్ మటుకు చాలా హెల్ప్ చేశారండి. చిన్న చిన్న పడవల మీద వాటి మీద తీసుకొచ్చి లో నుంచి ఎంతమంది ఉంటే అంతమందిని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఒడ్డు దింపారు. ఇక్కడ మన కేసరపల్లి యూత్ మటుకు హ్యాట్సాప్ చెప్పాలండి. చెప్తున్నాం కదా, ఇందులో సహాయక చర్యల్లో యువత ప్రాధాన్యం అధికంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి బుడమేరు వంతెన కానీ, అలాగే బుడమేరు కాలువ కానీ, ఏలూరు కాలువ కానీ, ఈ రెండు కూడా పూర్తిగా నీట ముంపుకు గురి చేశాయి. ఈ కాలనీల్ని మనం చూస్తున్నాం. ఇళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ఇళ్లను కనుక చూసుకుంటే ఈ ఇళ్లకు పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయి, అదే లోపల ఉన్నటువంటి కాలనీలు అయితే కనుక మనం ఊహించవచ్చు ఎంత ప్రమాదకరంగా ఉందో. రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి కాలనీలో నీళ్ళనే ముంచేసాయంటే లోపల దాదాపు అపార్ట్మెంట్లో లేదంటే విల్లాస్లో ఉన్నటువంటి లోపల గదుల్లోనే 5 నుంచి 6 అడుగుల వరకు కూడా నీరు చేరిందని కూడా చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. వారందరూ కూడా దాదాపు 1000 మందిలో దాదాపు 90 నుంచి 95% మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగిలిన కొంతమంది మాత్రం ఇంకా విల్లాస్లోనే ఉండిపోయారు. తాము బయటకు రాము, తాము ఇక్కడే సురక్షితంగా ఉన్నామంటూ కూడా వారు చెప్పడం జరిగింది. అత్యంత ఖరీదైన విల్లాలు కనుక్కొని క్షేమంగా ఉంటామనుకున్న వారందరూ కూడా ఈరోజు ప్రకృతి కనికరించకపోవడంతో ఈరోజు వారు ముంపుకు గురిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీసులు కానీ, ఫైర్ సిబ్బంది కానీ, స్థానిక యువకులు ప్రధాన పాత్ర పోషించారంటూ కూడా నేరుగా ఉద్యోగులే చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఖచ్చితంగా మరొక 48 గంటల పాటు కూడా ఈ ముంపు కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సౌజన్య. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.